సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి.
పాపిలో నీవే యేసు నీవే పాపికాశ్రయుడవు నీవే యేసు నీవే నరపుత్రులకు నీతి నడిపించు నీవే నరపుత్రులకు నీతి నడిపించు నీవే కరము చాపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే పాపికాశ్రయుడవు నీవే యేసు నీవే క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రారంభించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గత రాత్రి చక్కని విశ్రాంతిని అనుగ్రహించి నూతన దినమును నూతన ప్రారంభాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రారంభాన్ని ప్రభుతో ప్రారంభించడం ఆశీర్వాదకరం, ఆనందకరం. మరి ఉదయాన్నే లేవగానే ప్రభుతో మాట్లాడి ప్రభు మాటలు విని మన దినమును ప్రారంభించినప్పుడు దినమంతయు ఆయన మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కాపరత్వంలో కొనసాగుతాం. సమస్యలు ఏవైనప్పటికీ, మరి ఇబ్బందులు ఎటువంటివైనప్పటికీ, కష్టాలు ఏవైనప్పటికీ కూడా కాపరి, ఆయన ప్రధాన కాపరి, మనకు వెంట ఉండే కాపరి. అన్ని విషయాల్లో గాఢాంధకర అనుభవాలు కలిగిన విడిచిపెట్టని దేవుడు, తోడుగా ఉండే దేవుడు. రండి, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మొరపెడదాం, విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయాన్నే లేవగానే ప్రభా, నీ వాక్యం చేత మమ్మల్ని పరిశోధిస్తున్నారు, పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ మరొక దినం ప్రభా నీ లేఖనాలు చేతపట్టుకొని నీ ప్రజలతో సంభాషిస్తుండగా నా మాటలు కాదు ప్రభా, నీ వాక్కులు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ ప్రభుతో ప్రారంభమనే ఈ కార్యక్రమంలో కీర్తనల గ్రంథం ఆధారంగా వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 5 కీర్తనలు మనం పూర్తి చేశాం దేవుని కృపను బట్టి. మరి ఈరోజు 6వ కీర్తన ధ్యానం చేయాలని తలస్తున్నాను. మరి మొదటి కీర్తన ప్రారంభించినప్పుడు ఒక విశ్లేషణ నేను చెప్పాను. ఆ మొదటి కీర్తన, 2వ కీర్తన కూడా దేవుని అనుసరించిన వారు, దేవుని తిరస్కరించిన వారి మధ్య ఉండే డిఫరెన్సెస్ వ్యక్తపరుస్తూ, మరి దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అనగా ధన్యులెవరో, దుష్టులెవరో, ఆ డిఫరెన్సెస్ మొదటి 2 కీర్తనలో మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఒక చాయిస్ మనకు ఇవ్వబడుతుంది. అదేంటంటే దుష్టుల మార్గం నాశనం నడుతుంది, మరి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుస్తుంది. ఏ మార్గం ఎన్నుకుంటావో దట్స్ అప్ టు యూ అనే భావన ఆ మొదటి 2 కీర్తనలో తెలియచేస్తూ, మరి మిగతా కీర్తనలన్నీ కూడా ఆయా భక్తుల జీవిత అనుభవాల నుంచి ఆయన అనుసరించిన వారికి కలిగిన మేళ్ళు, మరి తృణీకరించిన వారికి కలిగిన ఇబ్బందులు, కీళ్ళు, ఈ విశేషాలు మనకు తెలియచేస్తూ ఆ మొదటి 2 కీర్తనలు మనకు తెలియచేయబడ్డాయి.
మరి గతంలో ధ్యానం చేసిన 3, 4, 5 ఈ 3 కీర్తనలు కూడా అబ్షాలోము నుంచి పారిపోయిన అనుభవంలో దావీదు విలపించిన ఆ విలాప కీర్తనలు. ఆ విలాప కీర్తనలో ఆ కుమారుణ్ణి ఎదుర్కొని యుద్ధానికి వెళ్తే కుమారుడు సంహరించబడతాడు. కాబట్టి మరి ఆ కుమారుని మీద ప్రేమ ఒకవైపు, అలాగే దైవ చిత్తానికి వ్యతిరేకంగా అతని చుట్టూ ఉన్నవారు ఏ రీతిగా ప్రేరేపిస్తున్నారో ఆ విషయాలు తెలియజేస్తూ ఆ బాధ అనుభవించిన అనుభవాల మధ్య విలాప కీర్తనలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరికొన్ని విలాప కీర్తనల తర్వాత కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 6వ కీర్తనకు వచ్చేసరికి ఇది విలాప కీర్తనగా కాకుండా పశ్చాత్తాప కీర్తనగా కనబడుతుంది. ఎ సాంగ్ ఆఫ్ లామెంటేషన్, సాంగ్ ఆఫ్ లామెంటేషన్. మరి ఆ పశ్చాత్తాపము లేకపోతే అనగా లామెంటేషన్ నుంచి లామెంటేషన్ కీర్తనలో నుంచి ఈ పశ్చాత్తాప కీర్తన అంటే సాంగ్ ఆఫ్ రిపెంటెన్స్. ఇంకొక మాటలు చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్న అనుభవాలు బట్టి ఏ సాంగ్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్, ఏ సాంగ్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్, సెల్ఫ్ రియలైజేషన్. ఆ సమస్యకు నా కష్టానికి కారణం పలాని విషయము పలాని వ్యక్తులని కాకుండా నా దోషమే, నా అపరాధమే అనే భావతో తన తప్పును ఒప్పుకుంటున్న కీర్తనలు, తన తప్పును ఒప్పుకుంటున్న కీర్తన. ఈ క్రమంలో మనకు ఈ కోవలో అనగా పరితాప కీర్తనలు, పశ్చాత్తాప కీర్తనలుగా భావించబడ్డ ఈ కోవలో మనకు ఈ 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన బత్సెబా విషయంలో దావీదు చేసిన ఆ పరితాప వేదన, అలాగే 102వ కీర్తన, 130వ కీర్తన, మరి అదే రీతిగా 143వ కీర్తన. ఈ కీర్తనలు ఈ కోవకు అనగా పశ్చాత్తాప కీర్తనలుగా, మరికొన్ని కూడా అక్కడక్కడ కీర్తనలు కొన్నిసార్లు కొన్ని వచనాలు పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరిస్తూ వ్రాయబడ్డ కీర్తనలు ఉన్నాయి. కానీ నిర్దిష్టంగా పరితాప కీర్తనలుగా వర్గీకరించబడిన కీర్తనలో 6, 32, 38, 51, 102, 130, 143. సో ఈ కీర్తనలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే అనగా 6వ కీర్తన, ఆ పశ్చాత్తాప కీర్తనలో he accept that the punishment what he is receiving is due to him. నేను పొందుతున్న ఈ శ్రమ నాకు తగినదే. పశ్చాత్తాపాలు ఎప్పుడు కూడా డిఫెండింగ్ నేచర్ ఉంటే అది పశ్చాత్తాపం కాదు. సమర్థించుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ సమర్థన ఎప్పుడు కూడా పశ్చాత్తాప కోవలోకి రాదు. ఆ సమర్థన పరోక్షంగా ఏం చేస్తుందంటే నేను మంచోడిని పలాని వారి వల్ల అందులో పశ్చాత్తాపం ఉండదు. మనకు బాగా ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవాల్సి వస్తే మరి ఆదాము దేవుని స్వరం విని చెట్ల చాటుకు వెళ్ళాడు. ఆదామా ఎక్కడ ఉన్నావంటే నీ స్వరం విని దిగంబరిన ఇంటిని కనుక చెట్ల చాటుకు వెళ్ళానంటే దిగంబరిపోయి ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? ఆ తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే, సో ఆదాములో పశ్చాత్తాపం ఉంటే ప్రభువా తప్పైపోయింది క్షమించండి ఇంకొకసారి చేయను అనే ఆ పదజాలము లేకపోతే ఆ భావన ఆ మాటలు ఆదాము నోటి వెంట రావాలి. అలా కాకుండా ఆదాము ఏమంటే నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఆ స్త్రీ, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఆ స్త్రీ తాను తిని నాకు ఇచ్చింది నేను తిన్నాను. సో హీ వాజ్ ఇండైరెక్ట్లీ
passing the blame upon the woman and the God who has given that woman. సో ఒకవేళ ఆదాము ఆ క్షణమందు పశ్చాత్తాప పడి ఉంటే దేవుడు మానవ చరిత్రలో ఇంతటి శిక్షను అనుమతించి ఉండేవాడు కాదు. అప్పుడే ఆదాము కొంత క్రమశిక్షణ తీసుకుని వచ్చి ఆదామును క్షమించి ఉండేవాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయన గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమమైనాడు. ఆ ప్రేమ వ్యక్తీకరణకు తన కృపను మనకు అనుగ్రహించాడు. ఆ కృపను పొందాలంటే మనకు క్షమాపణ కావాలి, పాపక్షమాపణ కావాలి. క్షమాపణ పొందాలంటే పశ్చాత్తాపం అవసరం. సో ఆ డిఫెండింగ్ నేచర్ ఏం చేస్తుందంటే ఆ శ్రమ నుంచి తప్పించబడడానికి బదులుగా శ్రమ తీవ్రతను స్వాగతించే అవకాశాలు కలిగిస్తుంటాయి. సో పశ్చాత్తాపం అంటే డిఫెండింగ్ నేచర్ కాదు, యాక్సెప్టింగ్ నేచర్. అవును ప్రభువా, నేను తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష నా మీదకి వచ్చింది, దయచేసి నన్ను క్షమించు. అది పశ్చాత్తాపం. అది పశ్చాత్తాపం. చాలాసార్లు మనం కూడా మన బిడ్డలను వారు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేశారన్న సంగతి తెలిసినప్పుడు బిడ్డలను శిక్షించే తరుణంలో ఆ బిడ్డలు నా డాడీ తప్పైపోయింది డాడీ అంటే, లేకపోతే మమ్మీ తప్పైపోయింది మమ్మీ అంటే కొద్ది శిక్షతో వదిలేస్తాం. లేదు నేను చేయలేదు, నేను కాదు అని డిఫెండ్ చేశారనుకోండి, పడాల్సిన దెబ్బల కన్నా ఇంకా 4 దెబ్బలు పడతాయి. సో దేవుడు దావీదు విషయంలో తనను నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పటానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం అంటే a heart of repentance for which he received forgiveness. అతడు చేసిన తప్పు సామాన్యమైనది కాదు, కానీ అటువంటి ఘోర నేరాన్ని కూడా దేవుడు క్షమించాడంటే కారణం ఉపేక్షించడం కాదు, దావీదులోని పశ్చాత్తాపం, ఒప్పుకోరు. పాపపు ఒప్పుకోలు చాలా అవసరం. ద కన్ఫెషన్ ఆఫ్ సిన్ చాలా అవసరం. సో ఈ 6వ కీర్తన పరితాప కీర్తనలో మొదటి కీర్తనగా మనం భావించవచ్చు. అలాగే ఈ కీర్తన పైభాగంలో ప్రధాన గాయకునికి అని ఉంది. ఆ ప్రధాన గాయకుడు ఎవరో నేను 4వ కీర్తన ధ్యానం చేసినప్పుడు చెప్పాను, హేమాన్. వివరాలు కావాలంటే మొదటి దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు ఆ మందస్సాన్ని దావీదు పురమునకు తీసుకొచ్చే క్రమంలో వివిధ వాయిద్య కళాకారులను, వివిధ సంగీత కళాకారులను, గాయకులను నియమిస్తాడు. వారిలో ప్రధాన గాయకునిగా హేమాను కనిపిస్తాడు మనకి. అలాగే ఈ కీర్తన యొక్క రాగం కూడా అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో వ్రాయబడినది, పాడదగినది. తంతి వాయిద్యం అనగానే గతంలో అది కూడా చెప్పాను, వీణా వాయిద్యం. వీణా వాయిద్యం మనం కూడా ఈనాటి పాటల్లో వీణను ఎప్పుడు వాడతామంటే విలాపములో ఎక్కువగా వీణ వినపడుతుంది. మరొక వాయిద్యం ఉంది ఈ మధ్య కాలంలో, అనగా ఈ సెంచరీలో ఇన్వెంట్ అయిన గిటార్. ఆ గిటార్ని మనము విలాపాల్లో వాడము, ఉత్సాహంలో వాడుతాం. కానీ వీణ మాత్రం అధికంగా విలాపములోనే ఎక్కువగా వాడుతుంటాం. విలపించే అనుభవాల మధ్య, పశ్చాత్తాప అనుభవాల మధ్య ఎక్కువగా ఈ కీర్తన ఈ ఇన్స్ట్రుమెంట్ వాడుతుంటాం. అలాగే ఆ తంతి వాయిద్యంతో పాడదగినట్టు అష్టమ శృతి మీద అనే మాట వాడు. అష్టమ శృతి అంటే హై నోట్. ఒక విధంగా చెప్పంటే దాని వ్యాఖ్యానం చేస్తే 8 పాదములు గల పద్యము అంట. ఆక్టేవ్, OCTAV, ఆక్టేవ్ అనగా ఈ మ్యూజికల్ నాలెడ్జ్లో, మ్యూజికల్ టెర్మినాలజీలో ఆక్టేవ్ అనే ఆ పదము, అది లాటిన్ పదము. అది 8 స్వరముల మధ్య, అనగా దీనికి 4 8 అనుకుంటే 4 2 2 2 2 లేక ఆ 2 తర్వాత
ఇంటర్లూడ్ ఉంటుంది. ఆ ఇంటర్లూడ్ హెచ్చు స్వరముతో ఉంటుంది. ఇప్పుడు మనం పాట పాడుతున్నప్పుడు వచనానికి మధ్యలో ఈ వాయిద్య కళాకారులు ఇంటర్లూడ్ ఇస్తుంటారు. ఆ ఇంటర్లూడ్ ఏం చేస్తుంటే పాడిన పాట కన్నా అధిక స్వరముతో ఆ ఇంటర్లూడ్ వాయిస్తుంటారు. కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది, కొన్నిసార్లు ఆహ్లాదంగా ఉంటుంది. సో వచనానికి మధ్య వాడే ఆ ఇంటర్లూడ్ హై నోట్లో ఉంటుంది. అష్టమ పదిలో లేకపోతే అష్టపది అని అంటారు, అష్టమ శృతి అనమాట. ఆ శృతిలో 8th నోట్లో ఈ పాట అనగా ఈ దావీదుకు కలిగిన ఈ పశ్చాత్తాపాన్ని ఆయన వీణా వాయిద్యం ద్వారా ఒక హై పిచ్లో పాట పాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎలుగెత్తి ఏడుస్తున్నాడు అని అర్థం. గంభీరంగా గట్టిగా విలపిస్తున్నాడు పశ్చాత్తాపంతో. ప్రభువా, నేను పాపం చేశాను, తప్పు చేశాను అంటూ గట్టిగా ఏడుస్తూ విలపించిన విలాపముగా ఆ పై నోట్ మనకు తెలియచేస్తుంది. ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని కుమిలిపోతూ ఏడ్చిన ఏడుపు కాదు ఇది. ఈ పదజాలం కానీ అందులో పాడిన విధానం కానీ, వాడిన శృతి కానీ, తాళం కానీ, ఇవన్నీ చూస్తే, వాడిన వాయిద్యములు కానీ ఇవన్నీ చూస్తే కీర్తనకారుడు దావీదు చాలా గంభీర స్వరముతో విలపిస్తూ, దుఃఖిస్తూ, బాధను వ్యక్తపరుస్తూ దేవా 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 అంటూ పాడిన ఆ పాటగా మనం భావించవచ్చు. సో ఈ కీర్తనలోని అంశాలు మనం తర్వాత రేపటి మొదలుకొని జ్ఞానం చేద్దాం. సో దాని నేపథ్యాన్ని మాత్రమే ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాల్లో కూడా ఒకవేళ ఆ పశ్చాత్తాప భావన మనకు కలిగితే, శ్రమ అనుభవం గుండా ఈ దావీదు పలికిన, ఈ వల్లె వేసిన ఈ పరితాప అంశములు మనము కూడా దావీదుతో కలిసి ధ్యానం చేద్దాం, విలపిద్దాం, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుద్దాం, దేవుని ద్వారా క్షమాపణ పొందుదాం, సమస్యల నుంచి విడుదల పొందుదాం. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, ఈ కీర్తన ప్రభా మరి మా జీవితాలకు అవసరమైనది, అన్వయించదగినది. పాపములో పుట్టి పాపములో పెరుగుతున్నాం. పాపంలో మా జీవితాన్ని ముగించకుండా ఒక మార్పుకు అవసరమైన పశ్చాత్తాపాన్ని దావీదు జీవితంలోంచి మాకు చూపించారు కనుక ఆ అనుభవాన్ని అన్వయించుకుని ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు, హృదయ పరివర్తనకు సదాతో నిండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.